హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్యుటోరియల్ వచ్చేటప్పటికి ఒక నార్మల్ ఇమేజ్ని మనం డిజిటల్ పెయింటింగ్ ఎఫెక్ట్ వచ్చేలాగా ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ ఇమేజ్ ఉన్న లేయర్ ఉంది చూడండి, ఈ లేయర్ కాపీ తీసుకుంటున్నా. షార్ట్ కట్ వచ్చేటప్పటికి Ctrl+J. మనకి ఇలా లేయర్ కాపీ వచ్చింది కదా. ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అన్నా. చూడండి, ఇలాగ మనకి స్మార్ట్ ఆబ్జెక్ట్లోకి చేంజ్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిల్టర్లో షార్పెన్లో అన్షార్పెన్ మాస్క్ అని ఉంది, ఇది ప్రెస్ చేయండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ అమౌంట్ అనేది పెంచుతున్నా. చూడండి, అమౌంట్ వచ్చేటప్పటికి 125 ఇచ్చాను. రేడియస్ వచ్చేటప్పటికి చూడండి 2 ఇచ్చాను. థ్రెష్ హోల్డ్ అనేది 1 ఉంది, ఓకే అనండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిల్టర్లో స్టైలైజ్లో డిఫ్యూజ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది ప్రెస్ చేయండి. ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు లాస్ట్లో ఆప్షన్ ఉంది, యాన్సిట్రోపిక్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది పెట్టి ఓకే అనండి. ఇలా వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ ఫిల్టర్లో నాయిస్ రెడ్యూస్ నాయిస్ అనండి. ఇక్కడ మనకి ఇలా వచ్చింది. ఇక్కడ నేను ఈ ఆప్షన్స్ ఏం చేంజ్ చేయట్లేదు. ఇక్కడ స్ట్రెంత్ వచ్చేటప్పటికి ఫుల్ పెట్టించుకోండి, నేను 10 ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ప్రిజర్వ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేటప్పటికి 0లో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెడ్యూస్ కలర్ నాయిస్ ఉంది కదా, ఇది కూడా నేను 0లో పెట్టుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి షార్పెన్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి నేను 25 ఇచ్చా. లాస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మార్క్ పెట్టుకొని ఓకే అనండి. ఇలా వచ్చింది కదా. మళ్ళీ నేను ఫిల్టర్లోకి వెళ్ళి నాయిస్లోకి వెళ్ళి రెడ్యూస్ నాయిస్ అని ఇక్కడ వచ్చేటప్పటికి స్ట్రెంత్ అనేది 10, ఇక్కడ వచ్చేటప్పటికి స్ట్రెంత్ అనేది ఫుల్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రిజర్వ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ నేను పెంచుతున్నా. చూడండి, ప్రిజర్వ్ డీటెయిల్ వచ్చేటప్పటికి నేను 5 ఇచ్చాను. అలాగే రెడ్యూస్ కలర్ నాయిస్ వచ్చేటప్పటికి చూడండి ఇక్కడ 25 తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి షార్ప్ అండ్ డీటెయిల్స్ ఉంది కదా, ఇది కూడా నేను ఓ 50 తీసుకున్నా, ఓకే అండి. ఇలా వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఇది మొత్తం స్నాప్షాట్ తీసుకుంటున్నా. షార్ట్ కట్ వచ్చేటప్పటికి Ctrl+Shift+Alt+E అనగానే మనకి ఇలా స్నాప్షాట్ వచ్చింది. ఈ స్నాప్షాట్కి నేమ్ వచ్చేటప్పటికి హై డైనామిక్ అని ఇస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్లో డీసాచురేట్ ఆప్షన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేయండి. మనకి ఇలాగ డీసాచురేట్ అయింది, బ్లాక్ అండ్ వైట్ కింద చేంజ్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి Ctrl+I అంటే ఇన్వర్ట్ సెలక్షన్, ఇలా మనకి ఇన్వర్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ బ్లెండ్ మోడ్లోకి వెళ్ళి ఓవర్లే అనండి, మనకి ఇలా చేంజ్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీన్ని కూడా మనం స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద చేంజ్ చేసుకుందాం. ఇలా స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద చేంజ్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిల్టర్లో బ్లర్లో గ్యాజియన్ బ్లర్లో ఇక్కడ ఈ రేడియస్ వచ్చేటప్పటికి చూడండి ఒక 15 ఇస్తున్నాను. మళ్ళీ దీన్ని స్నాప్షాట్ తీసుకోండి. ఈ స్నాప్షాట్కి నేమ్ వచ్చేటప్పటికి షార్ప్నెస్ అని ఇస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిల్టర్లో అదర్లో హై పాస్ అనండి. ఇక్కడ హై పాస్ వచ్చేటప్పటికి 1 ఉంది కదా, నేను చేంజ్ చేయట్లేదు, ఓకే అనండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లెండ్ మోడ్లో లీనియర్ లైట్ ఆప్షన్ ఇచ్చామంటే మనకి ఇలా చేంజ్ అయింది, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇది కూడా నేను స్నాప్షాట్ తీసుకుంటున్నా. దీనికి నేమ్ వచ్చేటప్పటికి హ్యూ సాచురేషన్ అనే నేమ్ ఇస్తున్నా. ఇక్కడ మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఇందులోకి వెళ్ళి హ్యూ సాచురేషన్ తీసుకున్నా.
ఇక్కడ సాచురేషన్ వచ్చేటప్పటికి మైనస్ చేసుకుంటున్నా. చూడండి ఇక్కడ నేను -20 ఇచ్చా. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లెండ్ మోడ్లో సాఫ్ట్ లైట్ అంటున్నా. చూడండి మనకి ఇలా వచ్చింది. చూసారు కదా. మీరు ఒకవేళ నాకు కలర్ ఇది కొంచెం ఓవర్ అయింది అనుకుంటే ఇక్కడ ఒపాసిటీ తగ్గించుకోవచ్చు. చూసారు కదా. ఇదంతా ముందు మనం ఒక గ్రూప్లో వేసుకుందాం. గ్రూప్ ఫోల్డర్ తీసుకొని షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ దాకా సెలెక్ట్ చేసుకున్నా. డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. ఇదంతా ఒకటి. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్విజిబుల్ చేశానంటే ఫస్ట్ ఇమేజ్ ఇది మనం చేంజ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇంకా నాకు కలర్ ఇదంతా కొంచెం ఓవర్ అయింది తగ్గాలి అనుకుంటే ఇక్కడ ఒపాసిటీ ఉంటుంది. ఈ గ్రూప్ మొత్తానికి కలిపి ఇక్కడ ఒపాసిటీ తగ్గిస్తున్నా. చూడండి ఇలా తగ్గించుకోవచ్చు. చూసారు కదా. అదే నాకు నార్మల్గా 100 కావాలంటే 100 ఇస్తున్నా. చూడండి ఇలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీకు టచ్లో ఉంటా. నేను మీ ప్రతాప్ వర్మని. థ్యాంక్ యూ వెరీ మచ్.